అసలు ఈ తెలంగాణలో ఉన్న ఈ మట్టి బిడ్డల యొక్క ఆలోచన ఎటుపోతుంది? మీరు ఎవరికి నిరుద్యోగులే కదా ఆ రోజు కేసీఆర్ని గద్దె దించి నిన్ను గద్దె ఎక్కించింది. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? అసలు మీ బుర్రలు పనిచేయట్లేదా? సంపాదన మీద పడ్డారా? లూటీ చేస్తున్నారా? తెలంగాణలో మిమ్మల్ని కాపాడి గద్దెనెక్కించిన నిరుద్యోగుల యొక్క వయసు పరిమితి పోయింది రాయన, వాళ్ళ వయసు మించిపోతుంది, నోటిఫికేషన్ ఏంట్రా ప్రభు అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే 2 నెలల్లోనే అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు అంటే కదా రేవంత్ అన్న. మరి ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే లేక ఒకటి ఇస్తేనేమో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవో 34 సంవత్సరాల కటాఫ్ తెచ్చి పెడితే ఈరోజు మీరు చిన్న వయసులోనేమో సీఎంలు కావచ్చు, మేము మాత్రం సంవత్సరాలు మీ జీవోలు ఎక్స్టెన్షన్లు ఏజ్ ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ మీ మీద పోరాడుకుంటూ ఉండాలి. మేము మా పరిస్థితి ఏంది? మరి ఈరోజు కనీసం అవగాహన లేదా మీకు? ఇవాళ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మిమ్మల్ని అడగకుండానే ఇచ్చేసిందా? ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే వచ్చిందా? అది టీఎస్పీఎస్సీ గవర్నమెంట్కి రాసిందంట. మరి ఏమంటారు? 46 సంవత్సరాల వయోపరిమితి మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పెంచి జీవో ఇచ్చిర్రు, జీవో నెంబర్ 30. ఆ గడువు ముగుస్తుంది ఫిబ్రవరి 8 తోటి. మరి ఏం చేద్దామంటే ఉలుకు లేదు, పలుకు లేదు, అధికారులకు సోయి లేదు, మంత్రులకు సోయి లేదు. ఈ తెలంగాణ పేరు మీద ఇవాళ ఎమ్మెల్సీ సంపాదించుకున్న అద్దంకి దయాకర్కి సోయి లేదు, బల్మూరి వెంకట్కి సోయి లేదు, మానవత రాయ్కి సోయి లేదు, కోదండ రామ్కి సోయి లేదు. మళ్ళీ వస్తారా మీ నిరుద్యోగుల పక్ష 20 లక్షల దగ్గర వస్తున్నాయి, వస్తారా? మళ్ళీ విద్యార్థుల దగ్గరకు వస్తారా మీరు? గుర్తుపెట్టుకోరు. ఏం సోయి ఉండే అంటే మేము ఎండలవాడి 45 డిగ్రీల టెంపరేచర్లో మేము ఎండలవాడి సెక్రటరియట్ల చుట్టూ, ఇక్కడ మీడియా సెంటర్ల చుట్టూ మేము తిరిగి మా బాధ వెళ్ళగలిగితే ఏసీ ఎవనబ్బ సొత్తు? ఇవాళ మీరు తిరుగుతున్న కార్లు ఎవరివి? ఎవరి పుణ్యాన్ని వచ్చినాయి మీకు? బంగ్లాలు ఎవరి పుణ్యాన్ని వచ్చినాయి? ఇవాళ మీరు వేసుకునే బట్ట పొట్ట మీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఈ తెలంగాణ ఉద్యమకారుల పుణ్యం కాదా? మీరు కూర్చున్న సీటు ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఇవాళ మేము మళ్ళీ రోడ్లు ఎక్కాలా? అప్పుడు మీరు మళ్ళా మమ్మల్ని కామెంట్ చేయాలా? వాళ్ళు ఆ పార్టీ కూడా చేపిస్తుంటే తక్షణమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినరో దాన్ని రద్దు చేసి మీరు రోజుతో సహా క్యాల్కులేట్ చేసి 2 సంవత్సరాల వయసు జీవో నెంబర్ 30 మీరు సడలింపు చేసిర్రు. కానీ 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. అంటే మీ జీవోని మీరే తూట్లు పొడుస్తున్నారు. మీ జీవో మీకే లెక్కలేదు. అంటే ఇంకా నిరుద్యోగుల భవిష్యత్తుని మీరు ఏ విధంగా తీర్చిదిద్దారు? ఏ కమిట్మెంట్ ఉంది వాళ్ళ పక్షాన? ఏం ప్రేమ ఉంది మీరు తెలంగాణ పక్షాన? ఇవాళ మీకు ఆంధ్రులకు ఏం తేడా ఉంది? వాళ్ళు దోచుకుర్రి దాచుకుర్రి, మీరు దోచుకుర్రి దాచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? రేపు మేము పల్లెల్లోకి వెళ్తాం. నిరుద్యోగులకు ఒకవేళ మీరు జీవో వెంబడే రద్దు చేసి రోజులతో ఆశా లెక్క మీరు ఏ నాడైతే నోటిఫికేషన్ ఇస్తారో ఆ నాడు వరకు జీవో సడలింపు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్కి నువ్వు వచ్చే నియామక పత్రాలు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు? అది అడుగుతున్నాం. చెవుకి ఎక్కడా నీకు? అన్నం తింటలేవా కడుపుకు? ఎవరిని ఇవాళ మసిపోసి మారేకాయ చేస్తావు? గజకర్ణ గోకర్ణ విద్యలు కేసీఆర్ చేస్తాడంటారు. వానికంటే ఎక్కువ మీరు చేస్తున్నారు. తక్కువ టమారా విద్యలు మీరు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు రాజకీయం కోసం మాట్లాడండి, ఓట్ల కోసం మాట్లాడండి, కానీ నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఖబర్దారని హెచ్చరిస్తున్నా. మీ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఏదని అడుగుతానా? దాని మీద ఎంకు పెడతారు. తస్మాత్ జాగ్రత్త. ఈయన ఇయ్యలే కదా కాబట్టి జీవో 30 తీసుకొచ్చిండు. 2 సంవత్సరాలు పెంచిండు. 44, 46 చేసిండు. ఎందుకంటే ఆశలు కల్పించడానికి, ఎలక్షన్లో గెలవడానికి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలవడానికి, మున్సిపల్ ఎలక్షన్లో గెలవడానికి, స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీలో గెలవడానికి ఈ జీవో ఎక్స్టెన్షన్ చేసిండు. ఎందుకంటే రేపు నిరుద్యోగులు తిరగబడితే మా సీట్లు గల్లంత అవుతాయి అని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ కుట్రలు. అంటే మీరు మీ సీట్ల కొరకు, మీ ఓట్ల కొరకు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారా మీరు? నిరుద్యోగులకు వద్దా? మీకు వచ్చినాయి కదా తెలంగాణ ద్రోహులు. ఇవాళ మీరందరికీ ఇవాళ వచ్చినాయి కదా మీకు పదవులు, పీఠం మీద కూర్చున్నారు కదా. కొట్లాడిన విద్యార్థులకు ఏది, నిరుద్యోగులకు ఏది ఉద్యోగాలు? మేము వెంబడే జీవో నెంబర్ 30ని ఎక్స్టెండ్ చేయాలి.
ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది మీరే పాలన. 2.5 సంవత్సరాలు పెంచాలి. 44 + 2.5 46.5 సంవత్సరాలు మీరు చేసి వెంబడి 2 లక్షల ఉద్యోగాలకు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని దానికి నోటిఫికేషన్ ఒకటేసారి వేయండి. మీరు మళ్ళీ జీవోని ఎందుకు మీరు ఏజ్ సడలింపులు చేస్తారు? వయో పరిమితి ఎందుకు పెంచుతారు? మీరు ఉద్యోగాలు చేతగాక నిరుద్యోగులని ముంచి వాళ్ళు అరాకొర వసూలుతోటి వయసు పైబడి ఇవాళ హైదరాబాద్లో చిన్న చిన్న రూములలో వాళ్ళు ఇవాళ తినక చాలని వసూలుతో చదువుకుంటా ఉంటే మీకు తమాషగా ఉందా? అదే ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది సపరేట్ సివిల్ ఇంజనీరింగ్ సైన్సు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ఒక లిమిటెడ్ క్యాండిడేట్స్ తోటి ఉద్యోగాల అర్హత కలిగిన ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అది. అయితే దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఉంటారు మాకు వ్యతిరేకత రాదు కదా అని చెప్పేసి ఆడిన నాటకం ఒకటి వదిలేనట్ల బాణం. చూద్దాం వీళ్ళలో ఏముంది రెస్పాన్స్ అని. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జేఎల్, డిఎల్, గురుకులాలు ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ఒక్కటేసారి నోటిఫికేషన్ ఇదే వయసుతోటి కూడా నువ్వు ఇస్తే మిమ్మల్ని తిరగనియరు. ఊర్లలో తిరగబడి తంతర్ నిరుద్యోగులు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు తెలుసో తెలియకో ఒక తప్పు చేసిర్రు, మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి వయో పరిమితి పెంచి వెంటనే మళ్ళా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని.